చేశారో అతనికి నేను మా చిన్నమాయి గారు నేను మేనల్లు ఉండండి. అతను ఏం చేశారంటే 8 సంవత్సరాల నుంచి వచ్చి మా దగ్గర ఉండి 8 సంవత్సరాలు మా దగ్గర తిని మా దగ్గర మేము పోషించి మేము క్యారేజ్ పట్టుకెళ్ళి రోజు మేము క్యారేజ్ పట్టుకెళ్ళి 2 రోజులు మా దగ్గర ఉండి మీరే మాకు సర్వస్వం అని చెప్పి మా దగ్గర ప్రతి 8 సంవత్సరాల నుంచి మా దగ్గర 8 సంవత్సరాల దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు మా దగ్గర ఉన్నారండి. 8 సంవత్సరాల్లోనే మా నాన్నని ఎన్నిసార్లు స్టేషన్ తీసుకెళ్ళారంటే మా అన్నయ్య నా మీద మా అన్నయ్యకి నా వల్ల నాకు మా అన్నయ్య వల్ల ప్రాణహాని ఉన్నదని చెప్పి దగ్గరదాపు మా నాన్న చేత నర్సీపట్నం స్టేషన్లో ఒక 20 నుంచి 25 కేసులు నమోదు చేయించారండి. కావాలంటే మీరు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎస్ఐ గారిని. కానీ అంటే ఆపరేషన్గా కాదండి, అనాథలుగా పెట్టారు సార్. ఇలాగ ఇంకోటి ఏంటంటే దానివల్ల మా నాన్నకి కానీ మాకు మా నాన్నకి ఇప్పుడు వాళ్ళందరి వల్ల ప్రాణహాని ఉంది సార్. మీ కోటపల్లి గణేష్ అనే వ్యక్తి అండి రోజుకి 20-30 మందిని తీసుకొచ్చి జనసేన పార్టీ పేరు చెప్పుకుని జనసేన పార్టీ ముసుగులో నర్సీపట్నం నియోజకవర్గంలో అతను విపరీతమైన అరాచకాలు చేస్తున్నాడండి. ఒక 2 లేడీస్ని ఎంట పెట్టుకుని వస్తున్నాడు. 2 లేడీస్ ఉన్నారండి ప్రజెంట్. అయితే వాళ్ళేమో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దగ్గర జడ్జి దగ్గర పనిచేసామని అబద్ధం చెప్పుకొని కారు మీద హైకోర్టు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారండి నర్సీపట్నం ఏరియాలోని. ఎంఆర్ఓని బెదిరిపించడాలు, విఆర్ఓని బెదిరిపించడాలు అవన్నీ చేస్తున్నారండి. ఇతను డబ్బులు లోబడిపోయి జనసేన పార్టీ పేరు చెప్పుకొని నర్సీపట్నం నియోజకవర్గంలోని ఒక భయానకమైన ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొల్పుతున్నాడండి. ఆ ఏరియాకి కానీ మేము కానీ మా నాన్న కానీ ఎవరైనా వచ్చినా సరే చంపేస్తాం డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడండి. రోజుకి 20 మందిని తీసుకొచ్చి అదే సైట్లో కూర్చోబెడుతున్నాడండి. ఎవరొస్తారండి చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నాడు సార్. ఆఖరికి ఎంఆర్ఓ గారిని కూడా ఎంఆర్ఓ దగ్గర కూడా రౌడీ షెడ్యూల్ తీసుకెళ్ళి బెదిరిపిస్తున్నాడండి. ఇది ఖచ్చితంగా అయితే రౌడీలు ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అండి. ఎందుకంటే ఇలాంటిది అన్యాయం మాకు మేము ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులం కాబట్టి మీ దగ్గరకు వచ్చి మేము వేడుకున్నాం. మాలాగా అనామకులు అయితే వేరే అనామకులు అయితే ఎవరో చేయలేరు కదా అని చెప్పి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టరాజ్యంగా చేస్తారండి. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా పరిగణనలో తీసుకోవాలండి. నమస్తే సార్, మాది అనకాపల్లి జిల్లా సార్, బుచ్చిపేట మండలం గంటికొండ గ్రామం వచ్చిన పల్లె సార్. నాకు మా అక్కగారు, బావగారు, అత్తగారు, మామగారు కలిసి నర్సీపట్నం పక్కనే శివారు చెట్టుపల్లి సార్. ఆ చెట్టుపల్లి గ్రామంలో సుమారు మా మేనల్లికి ఒక మేనమావ తండ్రిగా మేనల్లికి అంటే నేను అక్కడ సర్వీస్ చేస్తూ అక్కడ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మా మామగారు అత్తగారు కాలం చేసిన తర్వాత మా మేనలు నేను నా సంవత్సరంలో నన్ను 5 వరకు ఉండేవారు, 2017 వరకు. ఆ టైంలో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ గొడవ వచ్చిన తర్వాత వాళ్ళతో పడకపోతే నాకు వెంటనే తెలియపరిచిన తర్వాత నేను వెళ్ళి నా ఇంటికి 2 మేనలు అన్మ్యారీడ్ అయితే వాళ్ళు తీసుకొచ్చి నేను దగ్గర అట్టే పెట్టుకొని నా పోషవర్గంలో ఉండేవాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య పెట్టిన బాధ తట్టుకోలేక ఒక ఆస్తిని నాకు వాడుకున్న సేతు 2 ఎకరాల 30 సెంట్లు వాడుకున్న పాస్బుక్ ప్రకారం నాకు సప్లిమెంటరీ దస్తావేజీ ప్రకారంగా నాకు రాయడం జరిగింది సార్. అది జరిగిన తర్వాత దాన్ని 2019 ఆగస్టులో చేసుకున్నాను నేను. నాకు రాసిచ్చారు. అంటే నా మావయ్య నీకు మా చెల్లెని మీకే కదా ఇచ్చాం, తర్వాత ఈ ఆస్తిని నా దగ్గర ఉంటే మా అన్నయ్య చంపేస్తాడు, అనేక రకాల ఇబ్బంది పెడుతున్నాడు, నాకు వాటర్ లేదనేసాడు, ఇల్లు లేదనేసాడు అని చేతే నిన్ను చేరవలసి వచ్చింది అని చెప్పాడు. చెప్తే దాని మీద నేను ఏం చేశానంటే అంటే తీసుకొచ్చి ఆ పెద్ద సమస్యలు పరిష్కారం చేసుకుని వచ్చి వాడి వాడి ఇల్లు కేటాయిస్తూ వాడి ఆస్తి నాకు అప్పచెప్పినప్పుడు వాడి బాగోగులని నేనే చూసుకునేవాడిని. ఈ టైంలో వాడికి వాళ్ళ అన్నయ్య గారు ఏమన్నా 10 సంవత్సరాలతో పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నయ్య గారు వచ్చి అంటే వాళ్ళు ఇంటికి పెన్షన్ కోసం వెళ్తే వాళ్ళని ఏదో కొద్దిగా మప్పి పెట్టి వాళ్ళని అక్కడ ఉంచుకున్నారు. ఉంచుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏముందంటే ఈ ఆస్తి మీద ఆశించి వాళ్ళ అన్నగారు ఆస్తి మీద వేరే రకంగా పాటు చేసుకున్నాడు. పాటు చేసుకున్న తర్వాత ఈ ఆస్తి కోసం మళ్ళీ నా ఆస్తి పోయింది కదా చెప్పి మా తమ్ముడు ఆస్తి ఉంది కదా, తమ్ముడు ఆస్తి మీద ఆశపడి ఆ తమ్ముడు ఆస్తి నా మీద ఏముందంటే ఒక జనసేన నాయకుడు ఒక చిన్న 10 మంది రౌడీ షీట్లు లాగా అంటే 10 మంది బ్యాచ్లా తయారు చేసుకుని జనసేన నాయకుడు అద్దెపల్లి గణేష్ అని నర్సీపట్నం అండి, నర్సీపట్నం నియోజకవర్గంలో అతను పార్టీ కాదు, ఆ పార్టీలో లేనట్టున్నది. యాక్చువల్ మేము బాడీ చేసాం. ఆ పార్టీలో ఎటువంటి పదవి కూడా లేదు అతనికి. అయినప్పటికీ కూడా నన్ను మే 29ని రప్పించి అనాథరాజులుగా రప్పించి సీఏ గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేసి
ఆ రాత్రి 8 గంటల 9:30కి ఒక 50 మంది రౌడీలు నాకు పిలిపించి 2 కాళ్ళు పెట్టించుకొని నన్ను కిడ్నాప్ చేసి ఆత్మహత్య చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా దాన్ని ఏదో భగవంతుడు నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి గారు కాగితం పెట్టారండి. ఉప ముఖ్యమంత్రి కాగితం పెడితే ఆయన నాకు ఎవరైతే రాశారో అతను రాసిన తర్వాత ఆ రాసిన మా మేనల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏముంది, ఇతను మా మావయ్య నన్ను అన్యాకృతంగా రాయించుకున్నాడు, నన్ను మభ్యపెట్టి రాయించుకున్నాడు అని చెప్పేసి ఏవో లేకపోతే చార్జీ చెప్పి రిపోర్ట్ పెట్టండి ముఖ్యమంత్రి గారికి. పెట్టిన తర్వాత దాన్ని వెంటనే సబ్ రిజిస్టార్కి జిల్లా రిజిస్టార్కి ఒకటి మా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి మామూలుగా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేశారండి. అక్కడ అమరావతి నుంచి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఏమి రాశారంటే మా పరిధిలో లేదని చెప్పి వాళ్ళు తప్పించుకొని వాళ్ళు చెప్పేశారండి. వాళ్ళని రత్నంగా రాసి పంపించారు. మళ్ళీ నెక్స్ట్ మామూలుగా రాష్ట్రపతి పెట్టారు సార్. రాష్ట్రపతి పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఏమో రిపోర్ట్ రాసి పంపించారు. అయితే ఈ అద్దెపిల్ల గణేష్ అనే వ్యక్తి నన్ను మాతో హెరాస్మెంట్ చేసి నా కుటుంబాన్ని నన్ను వెంటాడుతూ నాకు రాసిన భూమిలో వాళ్ళు ఏదో ఒక 20 మంది రోజుకి 20 మంది తీసుకొచ్చి ఆ రౌడీ షీట్లలో మరి ఎవరో నాకు తెలియదు, మరి నేను రౌడీ షీట్లో నేను అనుకోలేను, ఒక 20 మంది బ్యాచ్లా తీసుకొచ్చి నన్ను రోజుకి అక్కడ ఏమో వాళ్ళకేవో తినమన్నారు, ఏవో డ్రింకులు ఏవో తాగులు ఇవన్నీ పెట్టి చేస్తున్నాడు. నానా ఇబ్బంది పెడుతున్నారు సార్ నన్ను. దీనికి ఇలా జరుగుతుండగా మళ్ళీ ఇవన్నీ ఏమీ చల్లలేదని చెప్పేసి రాష్ట్రపతి గారు పెట్టినా చల్లలేదని, తర్వాత ముఖ్యమంత్రి గారు పెట్టినా చల్లలేదని చెప్పేసి వీళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఏముందంటే మొన్న ఎక్కడండి విజయనగరం జిల్లా పాలకొండలో అక్కడ ఎవరి నా రిజిస్ట్రేషన్ క్యాన్సర్ నాతో సంబంధం లేకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా వాళ్ళు క్యాన్సిల్ చేశారండి. మరి ఏ విధంగా క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు. మన అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్ గారు మాకు పరిధిలో లేదు, మీరు ఈ భూములు కలిసి వస్తే మేము చేస్తాం, లేకపోతే మీరు న్యాయస్థానం కూడా అని చెప్పారు వాళ్ళు. అయినప్పటికి కూడా మరి వీరు మరి పాలకొండ రిజిస్ట్రార్ గారు మరి ఏమి జీవో ఉందో నాకు తెలియదు, మరి ఏ విధంగా క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు, మరి ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే నా జీవితంలో ఇదే మొదటిసారి మీ మీడియా ముందుకు కానీ ఈ పత్రికా సమావేశంలో కానీ రావడానికి ఇదే ఫస్ట్ టైం సార్ నా జీవితం లైఫ్లో. కాకపోతే ఈ ఎంజాయ్ కొద్దిగా కాస్త మా ఫ్యామిలీ అంతా మాదంతా కన్నడ సార్, ఒక సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబం. అటువంటిప్పుడు మేము ఎప్పుడు ఎవరితోటి మేము ఏదైనా మా ఇంటికి వస్తే 10 మంది చెప్పేవాళ్ళని తప్ప ఎవరితో మేము 10 మంది చెప్పించుకోలేదు. నేను చేస్తున్నాను నాకు అర్థం కాదు. ఆ జీవో ఎందుకు ఏ విధంగా రద్దు చేశారో తెలియదు, మరి ఏ కారణం రద్దు చేశారో తెలియదు. కాకపోతే మరి ఎవరిని నేను ఇంటిలో లీగల్ అడ్వైస్ తీసుకున్నా ఇది ఎవరో సాధ్యం కనపడండి ఇది కాదంటున్నారు. ఏదో కాస్త కోస్తో మరి నాలాంటి వాడికి ఈ అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వంలో కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కానీ మరి అఫీషియల్గా మరి నాకైతే నేను అక్కడ బోర్డర్ చేశాను సార్, అక్కడక్కడ బోర్డర్ చేశాను కొన్ని చోట్ల బోర్డర్ చేస్తే బాబు ఎక్కడ మాకు ఇలాంటి జీవోలు ఏమి లేవన్నారు. అయినప్పటికి కూడా మరి ఏ జీవోలు పెట్టుకుని అతను రద్దు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. మరి తమలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి చెప్పుకుంటే నా సమస్య ఇక్కడితో నేను పరిష్కారం చేసి మళ్ళీ నా డాక్యుమెంట్ని పునరుద్ధరిస్తానని చెప్పి నా కోరిక. కాకపోతే మరి ఇలా పని మరి నాకే కాదు ఏ ఒక్కరికి కూడా జరగకూడదని నా అభిప్రాయం సార్. అలాగే ప్రభుత్వాన్ని నేను విమర్శించడం కాదు, ప్రభుత్వం అయితే నేనైతే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ నా ఆలోచన ఏంటంటే నాకు ఏదో కాస్త కొత్త తెలిసిన వాళ్ళకి నాకే విధంగా అన్యాయం జరిగిందంటే మరి కనీసం ఏ ముసలమ్మలాడదో లేకపోతే ఏమో అనామకుడో వాళ్ళు కూడా ఎప్పుడో చదువు లేనివాడో ఉంటాడండి. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మరి ఏమైనా మాకు న్యాయం జరుగుతుందని మాకు కోరు సార్. సార్ అలా పడుతుంది 2019 డాక్యుమెంట్ సార్. అదే సార్ ఇదిగా సార్ ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన కాగితం ఇది బాబు పెట్టారు సార్. ఇది పెట్టిన తర్వాత జిల్లా రిజిస్ట్రార్ గారు ఇచ్చిన పేపర్